అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగుగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. ఆదాము ఆ స్త్రీ నన్ను మోసపుచ్చింది అనలే, నాకు ఇచ్చింది అన్నాడు. మోసపుచ్చింది అన్న మాట ఎవరికి ఉపయోగించబడింది? సర్పానికి ఉపయోగించబడింది, స్త్రీకి ఉపయోగించబడలే. అంటే యథార్థంగా స్త్రీ ఆదాముని మోసం చేయాలని ఇవ్వలేదు, చీటింగ్ చేయాలని ఇవ్వలేదు, కుయుక్తితో ఇవ్వలేదు. కానీ కుయుక్తితో ఇచ్చింది ఎవరు? సర్పమే. అంటే సహజంగా మనిషి లోపల దేవుడు మోసం చేసే ఆ నేచర్ని పెట్టలే, అది ఉంచలే. కానీ ఆ యొక్క అలవాటు లేకపోతే ఆ విధానము ఎవరి దగ్గర నుంచి వచ్చింది? సర్పం దగ్గర నుంచి. సర్పం నన్ను మోసగించింది, ఇది వాస్తవం. ఇది ఆదాము స్త్రీ నన్ను మోసగించింది అని చెప్పలే. ఎందుకు మోసగించింది అని చెప్పలే అంటే, స్త్రీకి ఆదాముకి మధ్య డిస్కషన్ ఏం జరగలే. కొన్ని పనులు తీసుకొని ఆదాముకి ఇచ్చింది, ఆదాము తిన్నాడు, అంతే బైబిల్ చెప్తుంది. అంతేగాని ఆ సర్పము స్త్రీతో మాట్లాడినట్టుగా, ఇది తింటే మన దేవతలం అవుతాము, ఇది తింటే మన దేవుళ్ళం అవుతాము, ఇది తింటే అన్నీ తెలిసిపోతాయి మనకి, ఇది తింటే ఇవన్నీ స్త్రీ ఏమి ఆదాముకి చెప్పలే, మోసగించలే. అంటే అర్థమేంటి? మనల్ని మనం ఒకవేళ మోసగించుకోకపోవచ్చు, కానీ మనల్ని మోసగించే వాళ్ళు బయట ఉంటారు. వాళ్ళు మనల్ని మోసగించడాన్ని బట్టి, మనం మోసగించబడ్డాన్ని బట్టి ఆ ప్రభావము, ఆ ఎఫెక్ట్ అనేది మనతోనే ఉండిపోదు, అది మన కుటుంబం మీద కూడా వచ్చేస్తుంది. ఈ మాట మీకు అర్థమైంది? అర్థం కాలేదు. మీ ఇంట్లోని ఒక్కరు కానీ మోసగించబడ్డారు అనుకోండి, దాని ప్రభావం, దాని యొక్క ఫలితము కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ అనుభవించవలసి వస్తుంది. వాళ్ళ నానే కదా, ఆయన ఒక్కడే కదా మోసగించబడ్డాడు అనుకోకండి. ఆయన మోసగించబడి ఒక అమ్మాయికి ఉద్యోగం వస్తుందని చెప్పేసి 3 లక్షలు కట్టాలని చెప్పేసి 3 లక్షలు అప్పు తీసుకొచ్చి ఆ ఉద్యోగం కూడా కట్టాడు. ఉద్యోగం రాలేదు, 3 లక్షలు రాలేదు. ఇప్పుడు ఆయన మోసగించబడ్డాడు. ఆయన మాత్రమే మోసగించబడ్డా? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మోసగించబడ్డారా? ఏమా? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మోసగించబడ్డారు. ఈ మోసం చేసే ఈ యొక్క మనస్సు అపవాదిది, ఇది దుష్టుడిది, ఇది సాతాంది, ఇది మనది కాదు. మనకి వ్యతిరేకంగా ఎవరైనా ఏమైనా పని చేస్తే, ఆ చేసిన పనిని బట్టి వాళ్ళు మన శత్రువులుగానో, వాళ్ళు మనం ఇష్టం లేని వారుగానో ఎలాగైనా చూడొచ్చు. కానీ పూర్తిగా వారే దానికి కారణమనే సంగతిని మటుకు ఎప్పుడు ప్రస్తావించకండి. నిన్న ఒక 2 పాస్టర్లు సాయంత్రం వచ్చారు. ఇద్దరం వాళ్ళు నాతో మాట్లాడుతా ఈ అనసూయనగర్ యొక్క కరెంటు మీటర్ గురించి ప్రస్తావన వచ్చింది. వచ్చి ఆ ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తే ఈ పనులని చేస్తున్నాడు అని చెబుతూ మాట్లాడుతూ ఇలా అన్నాను. ఆ వ్యక్తి ఆ ఊర్లో దేవుని మందిరానికి కరెంటు మీటర్ ఇప్పించట్లేదు, కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు. అయినా అతను కాదులేండి, వాడు వెనకాల అపవాది దుష్టుడు బలంగా పనిచేస్తున్నాడు అని చెప్పాను. అవునండి పాస్టర్ గారు, నిజమే, సాతాను అపవాది చాలా బలంగానే పనిచేస్తున్నాడు, ప్రార్థన చేయాలి మనం అన్నారు వాళ్ళిద్దరు. ఇప్పుడు నాకు ఆటంకం కలిగిస్తుంది ఎవరు? నాకు అడ్డు కలిగిస్తుంది ఎవరు? నాకు ఇబ్బంది కలిగిస్తుంది ఎవరు? ఆయన కుర్రోడే. కానీ ఆ కుర్రోడు వెనకాల అలాగున దేవుని పని జరగకుండా, మందిరం పని జరగకుండా, దేవుని సేవ జరగకుండా అలాగున అతన్ని ప్రేరేపిస్తుంది ఎవరు? వాక్యం ప్రకారం చెప్పండి. ఇప్పుడు సాతాను, అపవాది. అతని మాటలు చాలా బాగా నచ్చాయి నాకు. ఏ మాటలంటే, మెడికల్ క్యాంప్కి వెళ్ళినప్పుడు, ఆ ఊర్లో మనం మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు, ఆ మెడికల్ క్యాంపులోని వచ్చి ఈ ఊర్లో ఇది పెట్టొద్దు, మీరు ఇది చేయొద్దు, మీరు ఎందుకు చేస్తున్నారు, మీరు ఏ ఉద్దేశంతో మీరు చేస్తున్నారని గొడవకు వచ్చినప్పుడు, ఆ గొడవలోని నేను వెళ్ళి మాట్లాడినప్పుడు, నువ్వు ఎందుకు చేస్తున్నావు నాకు తెలుసులే, నువ్వు దేనికి చేస్తున్నావు నాకు తెలుసులే అని చెప్పాడు. చెప్పేసిన తర్వాత నేను బయటికి ఇలాగా బ్రదర్స్ వెళ్ళి మాట్లాడుతుంటే వాళ్ళతో అంటున్నాడు, అతను లేకుండా మీరు కానీ వచ్చుంటే మేమే అన్నీ చేస్తుండే వాళ్ళమని మీకు. అతను వచ్చాడు, అతను ఎందుకు వచ్చాడు మాకు తెలుసు అని నా గురించి మాట్లాడుతున్నాడు.
అంటే ఎలా ఉందంటే అది మంచోడే, మరి ఎవరైనా వస్తే సాయం చేసే రకమే, కానీ నేను వస్తే మటుకు సాయం చేయడు. ఎందుకని? దేవుని పని జరుగుతుందని, దేవుని సువార్త అక్కడ ఉంటుందని, దేవుని యొక్క కార్యాలు జరుగుతాయని. ఇప్పుడు వ్యతిరేకం ఎవరు? వ్యతిరేకం ఉంటే అన్నిటికీ వ్యతిరేకించాలి కదా. మరి అన్నిటికీ వ్యతిరేకించకుండా నా ఒక్కడికి ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు అతను? మీరు అర్థం చేసుకుంటున్నారా? అతనిలో ఫాల్ట్ కాదు, అతని వెనకాల ఏదో ఒక అపవాది దుష్టుడు వాడిని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. ఇప్పుడు మనం చూడవలసింది, మన ఇంట్లోని నిజంగా స్త్రీ మూలంగానే పండు తిన్నాడు, స్త్రీయే పండు ఇచ్చింది, స్త్రీయే తనకు కారణమైంది, కానీ ఆమె మోసగించిందనే మాట మనకు చెప్పలేదు, ఆమె నన్ను చీట్ చేసిందనే మాట చెప్పలేదు, ఆమె నన్ను ఏదో చేయడానికి, నన్ను నాశనం చేయడానికి ప్రయత్నం చేసిందని చెప్పలేదు. కానీ తర్వాత రిజల్ట్ ఏంటంటే అపవాది సాతాను దుష్టుడు వాడు మోసగించాడు. కనుక ఒక మాట చెప్తాను, మనకు మనముగా ఎప్పుడు శత్రువులం కాదు, మనకు మనముగా ఎప్పుడు కావాలని మనం ఒకరిని ఒకరు నాశనం చేసుకునే వాళ్ళం కాదు. కానీ మనకు మనమే నాశనం చేసుకునే వాళ్ళమని, మనకు మనమే మోసగించుకునే వాళ్ళమని, మనకు మనమే కీడు చేసుకునే వాళ్ళమని, మనకు మనమే ఏం చేసుకుంటున్నామంటే దాడి చేసుకుంటున్నాం. ఒకరిని కొట్టుకుంటున్నాం, ఒకరిని గిచ్చుకుంటున్నాం, ఒకరిని అవమానకరంగా తిట్టుకుంటున్నాం, ఒకరిని తోసేసుకుంటున్నాం, ఒకరిని హీనపరుచుకుంటున్నాం, ఒకరిని అవమానపరుచుకుంటున్నాం, ఒకరిని జాలి లేకుండా కనికరం లేకుండా వారి జీవితాలను నాశనం చేస్తున్నాం. స్వతహాగా మనం మోసం చేసే వాళ్ళం కాదండి, దేవుడు మనల్ని యథార్థవంతులుగానే పుట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎదుటి వ్యక్తిని మోసం చేయలేనే ఆ ఆలోచన, ఎదుటి వ్యక్తిని నాశనం చేయలేనే ఆ జీవితపు విధానం మంద కాదండి, అది ఎవరిది? అపవాదిది, దుష్టుడిది. ఇప్పుడు ఇలాగంటాం జాతకమేనండి, అపవాది దుష్టుడు ఇలాగూ చేస్తాడని నువ్వు గుర్తిస్తే నీ పక్కనున్న అందరితో నువ్వు సఖ్యత కలిగి ఉంటావు, నువ్వు సమాధానం కలిగి ఉంటావు. ఎందుకంటే వాళ్ళు కాదు, వారి వెనకాల దుష్టుడు ఆ పని చేస్తున్నాడు. కాబట్టి నువ్వు వ్యతిరేకం అయితే ఎవరికి వ్యతిరేకం అవుతావు? చెప్పాలా? నువ్వు వ్యతిరేకం అయితే ఎవరికి వ్యతిరేకం అవుతావు? అపవాదికి వ్యతిరేకం అవుతావు, అంతేగాని మనుషులకు వ్యతిరేకం కాదు, దుష్టుడికి వ్యతిరేకం అవుతావు. ఒకవేళ నువ్వు పోట్లాడవలసి వస్తే, నువ్వు యుద్ధం చేయవలసి వస్తే ఎవరితో పోట్లాడతావు? ఎవరితో యుద్ధం చేస్తావు? నువ్వు మనుషులతో కాదు, వారి వెనకాల ఉన్న అపవాది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏం రాస్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోని 12వ వచనంలో రాయబడి ఉంది, యాలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనం పోరాడుచున్నది ఎవరితో కాదు? భార్యతో కాదు, భర్తతో కాదు. కొన్నిసార్లు మన పోరాటాలన్నీ ఎవరితో ఉంటాయి? అయిపోతుంది ఆవిడ రూమ్లో పెట్టి, ఆయన అయిపోతాడు, చాలా తప్పు చేశాడు, అంతే, ఇంకా ఇంట్లో పెట్టి సాధించేస్తారు. మన పోరాటం శరీరులతో కాదు, అంటే మనుషులతో కాదు. మన పోరాటం ఎవరితోని? దృశ్యమైన వాడితో కాదు, అదృశ్యమైన వాడితో, కంటికి కనపడిన వాడితో మన పోరాటం. మన మధ్యలోని కంటికి కనిపించిన దురాత్మల సమూహం ఉంది, అంధకార సమూహం ఉంది, వాయు సంబంధమైన సమూహం ఉంది, దురాత్మల యొక్క సమూహం ఉంది. వాటితో మన పోరాటం, మనుషులతో మన పోరాటం కాదు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? నా రాజ్యము ఇహలోక రాజ్యం కాదు. ఇహలోక రాజ్యం నా రాజ్యం అయి ఉంటే నా వారు పోరాడుండేవాళ్ళు, నా శిష్యులు పోరాడుండేవాళ్ళు. నా పేతురుతో అన్నాడు, నీ కత్తిని నీ లోపల పెట్టు, పేతురు నీ కత్తి లోపల పెట్టు. ఎందుకని? గెస్సమైన తోటలోని యేసుప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు, యేసుప్రభుని పట్టుకుంటున్నప్పుడు పేతురు ఏం చేశాడు? కత్తి తీసి ఒక సైనికుని యొక్క చెవుని ఏం చేశాడు? నరికేశాడు. ప్రభువా, నేను నిన్ను కాపాడుకుంటాం, నిన్ను రక్షించుకుంటాం అని కత్తి పైకి చూపించాడు. యేసుప్రభు అన్నాడు, కత్తి పట్టుకునేవాడు కత్తి చేతే నాశనం అయిపోతాడు. మిమ్మల్ని కత్తి పట్టుకోవడానికి కాదు నేను పిలిచింది, మీరు విల్లు పట్టుకోవడానికి కాదు మిమ్మల్ని పిలిచింది. విల్లు విద్య మీకు నేర్పించను, కత్తి విద్య మీకు నేర్పించను, ముష్టి యుద్ధం మీకు నేర్పించను.
ఆ కాలంలో రాజులు అనబడుతున్న వాళ్ళు, భారతదేశంలోని దేవుళ్ళుగా పేరుగాంచిన వాళ్ళు ఏమి నేర్చుకున్నారంటే విల్లు విద్యలు, కత్తి విద్యలు, ఈ విద్యలు నేర్చుకున్నారు వాళ్ళు. మీరు చదవండి వారి పుస్తకాలు, వారి జీవిత చరిత్రలు కావాలంటే. రాజులుగా ఉండి వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే ఎలాంటి విద్యలు నేర్చుకొని, ఆ విద్యలు నేర్చుకొని యుద్ధంలోకి వెళ్ళి కొన్ని లక్షల మంది మనుషులను చంపేశారు. కళ్ళ ముందు కనపడుతున్న కొన్ని వేల మంది మనుషులను చంపేశారు. అమాయకులను వాళ్ళని చంపేశారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తన దగ్గర ఉన్న శిష్యులకి నేర్పించాడు, కత్తి యుద్ధాలు కాదు కానీ కనికరంతో కూడిన యుద్ధాలు నేర్పించాడు, దయతో కూడిన యుద్ధాలు నేర్పించాడు, వాత్సల్య ప్రేమతో కూడిన యుద్ధాలు నేర్పించాడు. అందుకే ప్రభువుని వెంబడించేవాడు, ప్రభువుని విశ్వసించిన వాడు కత్తి చేత పట్టడు కానీ కనికరాన్ని, ప్రేమను చేత పట్టుకుంటాడు. ఈ లోకంలో ఉన్న మనుషులు లోక సంబంధమైన వస్తువులతో పోరాడుతూ ఉంటే ప్రభువునందు ఉన్నవాడు దైవ సంబంధమైన వస్తువులతో పోరాడతాడు. ఎందుకో తెలుసా? శరీర సంబంధమైన వస్తువులతో పోరాడితే మనుషులకు హాని కలుగుతుంది, దైవ సంబంధమైన వాడితో పోరాడితే అపవాది దుష్టుడికి హాని కలుగుతుంది. కత్తి తీసుకొని వస్తే నన్ను గాయపరుస్తారు మీరు, కానీ ప్రార్థన చేస్తే మీరు సాతాను గాయపరుస్తారు. ప్రార్థనే అనే ఆయుధాన్ని మీరు ఉపయోగించినప్పుడు సాతానికి బలహీనత కలుగుతుంది, కత్తి తీసుకుని నన్ను పొడిచినప్పుడు నాకు బలహీనత కలుగుతుంది. కనుక యేసు ప్రభు తన శిశువులు నేర్పించింది కత్తిని లోనపెట్టు. ఎందుకంటే నా రాజ్యము ఏ లోక రాజ్యము కాదు. ఒకవేళ నాకు ఈ లోక రాజ్యం అయితే నా వాళ్ళు ఏం చేసి ఉండేవాళ్ళు? పోరాడు ఉండేవాళ్ళు. దయచేసి గుర్తుపెట్టుకోండి, స్వతహాగా మనల్ని ఎవరు మోసం చేసేవాళ్ళు కాదు, స్వతహాగా మనకు ఎవడు కీడు చేసేవాడు కాదు, స్వతహాగా మనల్ని ఎవడు నాశనం చేసేవాడు కాదు. కానీ వాడు వెనకాల కంటికి కనిపించని దురాత్మల సమూహము పనిచేస్తుంది. అది నీ ఇంట్లో అయినా, నీ ఆఫీసులో అయినా, మీ స్కూల్లో అయినా, ఎక్కడైనా కంటికి కనిపించిన దురాత్మల సమూహం కనబడుతుంది. ఇప్పుడు నేనేమంటానంటే కంటికి కనిపించే ఆయుధాలతో యుద్ధం చేయడం కంటే కంటికి కనిపించని స్తుతి, ఆరాధన, ప్రార్థన ఇలాంటి వాటితో యుద్ధం చేయండి. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నేను అనుకుంటాను ఆధ్యాత్మికంగా దేవుళ్ళో ఉండి ఈ యుగ సంబంధమైన దేవతతో మనం పోరాడుతున్నాము, దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాము అని ఎరిగి అలాగున తాన యుద్ధోపకరణాలు సిద్ధపరచుకునే వ్యక్తి ప్రజలకు హాని చేయడు కానీ సాతాని కార్యాలని బంధిస్తాడు. ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటో తెలుసా? ప్రజలకు హాని చేయడానికి కాదు, ప్రజలకు మేలు చేయడానికి, సాతానికి హాని చేయడానికి. మన మూలంగా సాతాను పారిపోవాలి, మన మూలంగా సాతాను భయపడాలి, మన మూలంగా సాతాను వణకాలి, మన మూలంగా సాతాను మన కాళ్ళ కింద తొక్కబడాలి. అది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. అంతేగాని మన మూలంగా పక్కనున్న ఈ పక్కనింటి వాళ్ళు పారిపోవడం ఎందుకురా బాబు, ఈ ఇక్కడికి వచ్చిన అద్దెకి బాడీకి అనవసరంగా వీళ్ళు చూస్తే ఇలాగున్నారు, ఎవరోళ్ళు? క్రైస్తవులు మనమే. మనల్ని చూసి పారిపోకూడదు, వాళ్ళు మనం చూసి భయపడకూడదు. వాళ్ళు ప్రేమించాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళని చేరదీయాలి, వాళ్ళకి దేవుని గురించి చెప్పాలి, ప్రభు గురించి మాట్లాడాలి, ప్రభు గురించి హెచ్చరించాలి. కానీ నరకాగ్ని ఎవరి కొరకు సృష్టించబడింది? మన కొరకు కాదు, అపవాది కొరకు, వాడి దూతల కొరకు చేయబడింది. మన కొరకు ఏం చేయబడింది? ఏదైనా తోట చేయబడింది, పరదేశం చేయబడింది, పరలోకం మన కొరకు చేయబడింది. కానీ అపవాది కొరకు చేయబడ్డ అందులోకి మనం వెళ్ళకూడదంటే అపవాది యొక్క క్రియల్లో మనం పాలు పొందకూడదు. ఇది మటుకు మీ మనసులో ఉంచుకోండి.